ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో 90,000 పైచిలకు మెజారిటీతో గడ్డం వంశీకృష్ణ గెలిచాడు. జహీరాబాద్లో సురేష్ షెట్కార్ 31,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించాడు. నాగర్ కర్నూల్లో మల్లు రవి 66,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు. నల్లగొండలో కుందూరు రఘువీర్ రెడ్డి 4,68,000 మెజారిటీతో హైయెస్ట్ మెజారిటీ నల్లగొండలో 4,68,783 మెజారిటీతో గెలిచాడు. 4,68,783 ఓట్ల మెజారిటీతో కుందూరు రఘువీర్ రెడ్డి నల్గొండ జిల్లాలో విజయం సాధించారు. ఇక భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి 1,51,000 మెజారిటీతో సమీప ప్రత్యర్థి బూర నరసింహయ్య గౌడ్పై విజయం సాధించాడు. వరంగల్లో కడియం కావ్య 1,57,000 ఓట్లతో సమీప ప్రత్యర్థి ఆరూరి రమేష్ పై విజయం సాధించారు కడియం కావ్య. మహబూబాబాద్లో బలరాం నాయక్ పూరిక 2,87,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఖమ్మంలో రామసహాయం రఘురాం రెడ్డి సమీప ప్రత్యర్థి నామా నాగేశ్వరరావుపై 3,99,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తెలంగాణలో 8 స్థానాలు కాంగ్రెస్, 8 స్థానాలు బీజేపీ గెలవగా ఒక్క స్థానంలో మజ్లిస్ అభ్యర్థి 1,70,000 మెజార్టీతో అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ స్థానంలో సమీప ప్రత్యర్థి మాధవీలతపై విజయం సాధించారు. ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి విజయాలకు సంబంధించి